హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాండమ్ బాజ్. ఐపీఎల్ 2024 కీలక దశకు చేరుకుంది. లీగ్ దశలో టాప్ 4లో నిలిచిన జట్లు ప్లేఆఫ్స్కు అర్హత సాధించాయి. ఆదివారం రాత్రి పంజాబ్ కింగ్స్పై గెలిచిన సన్రైజర్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. కోల్కతా, రాజస్థాన్ మధ్య మ్యాచ్ వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోవడంతో మెరుగైన నెట్ రన్ రేట్ ఉన్న సన్రైజర్స్ రెండో స్థానాన్ని పదిలం చేసుకుని క్వాలిఫైయర్ 1కు సిద్ధమైంది. కోల్కతా నైట్ రైడర్స్, సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య మే 21న తొలి క్వాలిఫైయర్ జరగనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరుకోనుంది. ఇక ఆర్సీబీ ఫ్యాన్స్ అప్పుడే ఫైనల్ చేరే జట్లేవీ తేల్చేశారు. అంతేకాదు విజేత ఎవరో కూడా అప్పుడే చెప్పేస్తున్నారు. తొలి క్వాలిఫైయర్ మ్యాచ్లో కోల్కతాపై సన్రైజర్స్ గెలిచి ఫైనల్ చేరుకుంటుంది. అదే సమయంలో ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ను ఓడించి ఆర్సీబీ రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ ఆడుతుంది. ఆ మ్యాచ్లో కోల్కతాను ఓడించడంతో పాటు ఫైనల్లో హైదరాబాద్ను కూడా బెంగళూరు ఓడించి కప్ కొడుతుంది అని ఆర్సీబీ ఫ్యాన్స్ ఏదో సినిమా స్క్రిప్ట్ రాసినట్టు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. 2016 ఫైనల్లో ఓటమికి ఈసారి ప్రతీకారం తీర్చుకోబోతున్నామని ఆర్సీబీ ఫ్యాన్స్ చెబుతున్నారు. మరికొందరేమో కోల్కతాను ఆర్సీబీ ఫైనల్లో ఓడించి ఐపీఎల్ టైటిల్ను ముద్దాడుతుందని జోస్యం చెబుతున్నారు. ఇదొక్కటే కాదు, ప్లేఆఫ్స్ చేరిన మిగతా 3 జట్లతోనూ ఆర్సీబీకి వైరం ఉంది. ఈ 3 జట్లపై ప్రతీకారం తీర్చుకునే సమయం కోసం బెంగళూరు ఫ్యాన్స్ తహతహలాడుతున్నారు. 2020లో ఎలిమినేటర్ మ్యాచ్లో బెంగళూరును సన్రైజర్స్ ఓడించింది. 2021లో కోల్కతా చేతిలో ఆర్సీబీ ఎలిమినేట్ అయింది. 2022లో క్వాలిఫైయర్లో ఆర్సీబీని రాజస్థాన్ ఇంటికి పంపించింది. ఇలా 3 జట్ల కారణంగా 3 సార్లు టైటిల్ పోగొట్టుకున్న ఆర్సీబీ ఇప్పుడు 4గోసారి ఈ 3 జట్లపై ప్రతీకారం తీర్చుకొని తొలిసారి ఐపీఎల్ టైటిల్ గెలవాలని పట్టుదలతో ఉంది. మరి ఈసారైనా ఆర్సీబీ అభిమానుల ఆశలు నెరవేరతాయో లేదో చూడాలి. మరి మీరు ఏ టీం కప్ కొడుతుంది అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ క్రికెట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్.